హాయ్ వియర్స్ ఉలవచారు పెట్టమని మా పాప అడిగితే నైట్ ఉలవలు నానబోసానండి. చక్కగా ఉడికిచ్చేసని గిన్నె నిండా నీళ్లు పోసి ఈ ఉలవలు పారేయొద్దండి. రకరకాల కూరలు చేసుకోవచ్చు. తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఉలవలు ఉడికిచ్చిన నీళ్లు, తిరగమాత పెట్టుకున్న నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయ, రుచికి తగ్గట్టుగా ఉప్పు, చింతపండు రసం. ముందుగా మనం ఒక ప్యాన్ వెయిట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత అవి చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయ, కొత్తిమీర వేసేసుకుని మనం వేగిన తర్వాత బాగా కమ్మటి వాసన వచ్చేస్తుంది. ఉలవ నీళ్ళన్నీ పోసేద్దాం. రుచికి తగ్గట్టుగా ఉప్పు, చింతపండు రసం వేసేసి కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా ఉడికించుకోవటమేనండి. ఉడికిన తర్వాత మనం దీన్ని వేడివేడి అన్నంలో తినచ్చు. చాలామంది ఈ ఉడికిచ్చిన ఉలవలు కూడా పేస్ట్గా చేసి వేసుకుంటారండి. నేను వేయనండి. ఇలా కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది. ఉల్లిపాయ, టమాటా కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కారం అనేది తినేవాళ్ళు వేసుకోవచ్చు అండి. మా పాప తినదు, అందుకని నేను వేయను. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఉలవలతో కూడా మంచి కర్రీస్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.